పెడన మండలం ముచ్చర్ల గ్రామంలో తల్లి కోరికను తీర్చిన కుమారులు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ముచ్చర్ల గ్రామానికి చెందిన ఆత్మూరి రంగనాయకమ్మ, ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రంగమ్మ తన బంధువులందరికీ భోజనాలు పెట్టాలని ఎప్పటి నుండో అనుకుంటూ ఉండడంతో ఆలోచన కుమారులకు తెలియచేసింది. తల్లి కోరిక మేరకు తల్లికి ఇష్టమైన వంటలతో గ్రామంలోని 450 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ విషయం ముచ్చర్ల గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. రంగనాయమ్మ గారండి, నాకు మేనత్త అవుద్ది. ముచ్చర్ల పెడన మండలం కృష్ణా జిల్లా. ఆమెకి ముగ్గురు అప్పచెల్లెళ్ళండి. ముగ్గురు అప్పచెల్లెళ్ళు అయితే ఒకప్పుడు ఈ ఫంక్షన్ పెట్టాలని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసి ముగ్గురిని కూర్చోబెట్టి అందరం గ్రాండ్గా చేసుకుందామని ముగ్గురు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకున్న తర్వాత ఏమైందంటే ఆ ఇద్దరు అప్పచెల్లు ఒక నెల తర్వాత వెళ్ళిపోయారని ఆ సంవత్సరం తర్వాత మళ్ళీ అలా ఇదైన తర్వాత ఈ కార్యక్రమం నిన్న ముచ్చర్లో పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మేనోళ్ళు, అన్న కొడుకులు, తమ్ముడు కొడుకులు అందరూ అందరూ వాళ్ళ అల్లుళ్ళు, మనవరాళ్ళు, ముది మనవాళ్ళు అందరూ వచ్చి ఈ ముచ్చర్ల గ్రామంలో కార్యక్రమం నిర్వహించుకున్నారు. అదేవిధంగా ముచ్చర్ల అరిసినవాడ మా ఊళ్ళో మినిమం 4 నుంచి 450 మంది ఎస్టిమేషన్ వేసుకుని భోజనాలు పెట్టినారు. కూరల కాడ పాతకాలం వంటలండి. పాతకాలం వంటలు అంటే పాల దాలిగులు, ఉప్పు చేప టమాటా, ఉప్పు చేప కోడిగుడ్డు, ఏట మాసం, కోడి మాసం అవి పెట్టుకుని ఆ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళు శుభ్రంగా చేస్తున్నారండి. ఇది వేరే రకంగా పెట్టినది కాదండి. కొడుకులు తర్వాత చేస్తారో చేయరు అనే కార్యక్రమం గురించి కూడా కాదు. ఆమె కోరిక మేర ఇది ఫంక్షన్ పెట్టడం జరిగింది. అంటే ముగ్గురు అప్పచెల్లు లేరు కదా, నాకన్నా చేయండి అంటే చేశారు. ఒకప్పుడు లిస్ట్ కూడా రాశారండి. రాసిన లిస్టే ఆగిపోయింది కార్యక్రమం. ఇది అది గురుగారు పుట్టిల్లు ఆవిడది. మామూలుగా నేను రెండో సంతానాన్ని, మా అన్నయ్య మౌపులోడు. ఆ రెండో సంతానాన్ని మా తమ్ముడు, మా చెల్లి, నలుగురు మంది. మా అన్నయ్య లేడు. మేము ముగ్గురును మా మేనల్ని నెట్టుకుని మేము మా అమ్మ కోరిక మేరకు, అంటే ఊళ్ళో వాళ్ళంతా దాని పుట్టింటోళ్ళ తరపున దానికోసం అడుగుతుంది. పుట్టింటోళ్ళకి అత్తింటోళ్ళకి పెట్టండి, మన అక్కయ్య పిల్లల్ని అందరూ పిలవండి, మా పెద్దమ్మోళ్ళ కూడా పెట్టి చేసుకుందామని ఆడుతున్నాడు. సరుకుల చీటీ అన్నీ రాయించాము. మా పెద్దమ్మోళ్ళకి బాగోపోతే ఒకళ్ళు అయిపోయారు. ఇక మా అమ్మకాడ బాగోలేదు, మా అమ్మ కోరిక తీరగలేదు, తీర్చాలి ఏమైనా సరే దానివల్ల అందరిని పెట్టుకుని ఒకసారి చూసుకుంటుందని నిన్న చేసుకున్నామండి. మామూలుగా ఏదో కార్యక్రమాల కోసం చేయలేమని అన్న కోరిక కాదు. దానివల్ల అందరిని పెట్టుకుని అంటే అమ్మండి అన్నంలాగా ఉండాలి, బంతి భోజనం లాగా ఉండకూడదు, పెళ్లి భోజనం లాగా ఉండకూడదని మేము చేసింది కాడ ఏమండి ఇచ్చామంటే తాలికలు మా అమ్మకి ఇష్టం. అల్లోళ్ళు వస్తే వండుకుంటుంది కదా, ఉప్పు చేప, కోడిగుడ్లు, ఇలా ఏట మాంసం అయ్యో చిన్నగా అది తపన పడి వండుకుంటుంది కదా. తోడుముట్టిన వాళ్ళు వచ్చారు, పిల్లలు వచ్చారు, అక్క కొడుకులు వచ్చారని ఆ రకంగానే చేయించాము. అమ్మ కోరిక అదే, మేము అట్టాగే పెట్టుకున్నాం. అదనమాట. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.